సార్ గురుగారు. అందరికీ నమస్కారం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. అనుభూతి ప్రకాశంలో 65వ శ్లోకం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఈ శ్లోకం యథాతథంగా ముండకంలో 2:2:9 ఉన్నది. రెండో ముండకం 2వ ఖండం 9వ మంత్రం కింద ఇలాగే ఉన్నది, ఏమీ తేడా లేకుండా. అందువలన మంత్రశ్లోకం సమానార్థమైనటువంటి పదాలతో ఉండటం వలన దీని ప్రాధాన్యం కాస్త ఎక్కువ. ఎందుకండి అంటే మంత్రాన్ని 2-3 ముక్కలు చేసి ఆ మంత్రాన్ని మనకి వివరంగా చెప్పడానికి విద్యారణ్యుల వారు ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా నేరుగా ఆ మంత్రాన్నే తెచ్చి ఇక్కడ పెట్టేశారు. ఏమిటి దీని ప్రయోజనం అంటే పరమాత్మ విజ్ఞానం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని చెప్తున్నాం. పరమాత్మని మనం తెలుసుకుంటే, పరమాత్మ మన చేత దర్శించబడితే ఏమిటి ఫలితం, ప్రయోజనం ఏమిటి? హృదయ గ్రంథి, అవిద్యావాసనలతో నిండినటువంటి బుద్ధిని ఆశ్రయించినటువంటి కామము భిద్యతే, ముక్కలవుతుంది. అవిద్యావాసనలతో నిండినటువంటి బుద్ధిని ఆశ్రయించినటువంటి కామం ముక్కలవుతుంది. భిద్యతే హృదయ గ్రంథి సర్వ సంశయా, సమస్తమైనటువంటి సంశయములు అంటే తెలియదగినటువంటి విషయాల్లో కలిగినటువంటి సంశయాలు. లౌకికులకు చనిపోయే వరకు గంగా ప్రవాహంలో అవిచ్ఛిన్నంగా కలిగేటువంటి సందేహాలు. మనకి వేదాంతం వింటూనే ఉంటాం, గురువులు చెప్తూనే ఉంటారు, మనకు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితో పుస్తకాలు చదువుతూనే ఉంటాం. కానీ మనకి సంశయం అన్నటువంటిది వదలదు. అంటే లేదని అంటాం, అది లౌకికమైనటువంటి పదమే కానీ వాస్తవంగా ఉంటుంది. ఎందుకంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని కృష్ణ పరమాత్మతో అర్జునుడు అన్నాడు. అయితే కృష్ణుడు నమ్మేడా? అర్జునుడికి మోహం నశించిపోయిందా? నిజంగా స్మృతి కలిగిందా? లేదు. ఎందుకోసం? యుద్ధంలో చాలాసార్లు చనిపోయినటువంటి వాళ్ళ కోసం అర్జునుడు దుఃఖించాడు. గతాసూంశ్చ నాను శోచంతి పండిత అంటే మరి ఎందుకు ఏడుస్తున్నాడు? వాడికి మోహం పోతే ఎందుకు ఏడుస్తున్నాడు? లోకంలో ఈ మాట అనడం సహజం. మీరు చెప్పారండి, నాకు ఉన్నటువంటి సందేహాలన్నీ పోయండి, బాగా తెలిసిపోయిందండి అంటాం. ఈ చెప్పినటువంటి వాళ్ళు కూడా నేను చాలా బాగా చెప్పాను అని సంతృప్తి చెందుతారు, అంతే. ఇలా అంటున్నాను, నేను ఎవరిని అవమానించటం లేదు. చాలామంది ప్రఖ్యాతమైనటువంటి విద్వాంసులు మాట్లాడగా విన్నాను. వాళ్ళు ఏదో చాలా బాగా చెప్పాం, అర్థమైనట్టుగా చెప్పామని వాళ్ళు అనుకున్నారు. సభలో కూడా చాలా బాగా చెప్పారండి, చాలా బాగా అర్థమైందండి అనడం విన్నాం. కానీ ఆ తర్వాత సందేహాలు అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుందండి అంటే చనిపోయే వరకు గంగా ప్రవాహంలో అవిచ్ఛిన్నంగా సంశయాలు ఉంటాయి, ప్రాణం పోయే వరకు ఉంటాయి. ఈ సంశయాలన్నీ కూడా సందేహాలు ఛిద్యంతే, విచ్ఛిన్నాలు అవుతాయి. ఎప్పుడు విచ్ఛిన్నాలు అవుతాయి? అస్య సంశయములు నశించి అవిద్య తొలగినటువంటి వాని యొక్క కర్మములు జ్ఞానం కలగటానికి ముందు జన్మాంతరాల్లో ఆచరించబడినటువంటి కర్మాలు, ఇంకా వాని ఫలం అనుభవించబడనటువంటివి, అలాగే విజ్ఞానం కలిగిన తరువాత ఆచరింపబడినటువంటి ఫలాలు, వాటి ఫలాలు కూడా అనుభవించబడనటువంటివి. అంటే సంచిత కర్మలు, ఆగామి కర్మలు క్షీయంతే, నశిస్తాయి.
ఏమండి, ఎవరికైతే తస్మిన్ దృష్టే పరావరే, ఆ పరాత్పరమైనటువంటి బ్రహ్మాన్ని దర్శించినటువంటి వాళ్ళకి పరావరే, పరశ్చ అసౌ అపరశ్చ పరాపరహ, ఇక్కడ పరావరే అని ఉన్నది. ఏకశేష వృత్తి చేస్తే పరాపరహ అవుతుంది. పరశ్చ అపరశ్చ పరశ్చ అవరశ్చ పరావరహ ఏకశేష వృత్తి చేస్తే. ఏకశేష వృత్తి అంటే రెండు ఒకటే, రెండు రెండు కావు. మాతాచ పితాచ పితరవు ఏకశేష వృత్తి అంటారు దాన్ని. ఏకశేష వృత్తి అంటే సమాసాలు 5 రకాలు. ఆ సమాసాల్లో తత్పురుష సమాసాలు, అలాగే ద్విగు సమాసాలు, బహువ్రీహి సమాసాలు, ద్వంద్వ సమాసం. ఏకశేష వృత్తి అన్నటువంటిది ఒక వృత్తి. సాధారణంగా ఈ ఏకశేష వృత్తి ఎక్కడో తప్పించి అవసరం తక్కువగా ఉంటుంది. ఏకశేషం అంటే ఒక్కటే శేషిస్తుంది. దేవుడు శేషించిందండి. మాతాచ పితాచ అన్నటువంటి చోట పితరవు, మాత అన్నటువంటి శబ్దం శేషించలేదు, లేదు. అయితే ఇక్కడ పరావరే అన్నప్పుడు 2 శబ్దాలు ఉన్నాయి కదండి. ఏకశేష వృత్తి ఇక్కడ కుదురుతుందా అంటే అది కుదురుతుందా కుదరదా, అక్కడ ఏం అర్థం చెప్పుకోవాలన్నది ఆలోచిద్దాం. ముందేమిటంటే హృదయ గ్రంథులన్నీ ముక్కలైపోతాయి, సంశయాలన్నీ ముక్కలైపోతాయి, కర్మలన్నీ నశించిపోతాయి. తస్మిన్ దృష్టే పరాపరే అంటే సమస్త జగత్తుకు నిమిత్తోపాదాన రూప అభిన్న కారణమైనటువంటి పరం ఆత్మ, కార్యస్వరూప జగద్రూపమైనటువంటి అపరమైనటువంటి ఆత్మ, ఈ రెండూ కూడా తస్మిన్ అక్షర బ్రహ్మమైనటువంటి తనయందే దృష్టే దర్శింపబడినట్లయితే, అంటే అహం బ్రహ్మాస్మి అన్నటువంటి భావంతో మనలోనే మనం ఆ పరమాత్మని దర్శించగలిగితే, ఆ పరమాత్మ ఎలా దర్శించబడతాడండి అంటే తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. పరావరే అంటే పరమాత్మ. పరమాత్మ అన్నటువంటి అర్థానికి ఇక్కడ కొద్దిగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. నాకు తోచినటువంటిది ఆ విన్నటువంటివి ఆ దృష్టిలో పెట్టుకొని ఏం సమన్వయం చేయగలమో అది చేసి చెప్దాం. తస్మిన్ అక్షర బ్రహ్మమైనటువంటి తనయందే దృష్టే దర్శింపబడినట్లయితే హృదయ గంధులు విడిపోవడం, సంశయాలు క్షీణించడం, కర్మలు నశించడం సాధ్యం అవుతుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలగాలి. అంటే తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటి చోట కొంతమంది వ్యాఖ్యాతలు అవరమైనటువంటి కార్యము కన్నా పరమైనటువంటిది కారణ బ్రహ్మము, అంటే అక్షర బ్రహ్మమని అంతా తెలిస్తే గ్రంథి విచ్ఛేదం అవుతుంది అని చెప్పారు కొంతమంది వ్యాఖ్యాలు. అంటే అవరం అన్నటువంటి దాన్ని మాయా అన్నారు. అవరం అన్నటువంటి దానికన్నా పరమైనటువంటి దాన్ని తెలిస్తే అన్నటువంటి ఉద్దేశంతో వాడారు. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఇదే శ్లోకం ఇలా ఉన్నట్టుగానే మంత్రం ముండకంలో ఉంది. అక్కడ భగవత్పాదుల వారు ఏమిటి వ్యాఖ్యానం చేశారు? సర్వజ్ఞ అసంసారిని పరావరే అని రాసి సర్వజ్ఞమైనటువంటి అసంసారి అయినటువంటి పరావరమునందు పరమాత్మ యందు అహం బ్రహ్మాస్మి అన్న భావం. అక్కడ పరావరం అనేటువంటి దానికి మధ్యన ఆయన 2 ముక్కలు వాడారు. ఒకటి పరం అన్నటువంటి దానికి కారణాత్మని, అపరం కార్యాత్మని అని వాడారు. అంటే కారణాత్మ కార్యాత్మ పరావరం అయ్యాయి అనుకోండి, ఆ రెండింటికన్నా భిన్నమైనటువంటిది బ్రహ్మం అవ్వాలి. అవరము అంటే అక్కడ అప్పుడు అర్థం ఏమిటో చెప్పవలసి ఉంటుంది, జగత్తు అని అర్థం చెప్పాలి. పరము అంటే మాయా అవ్యక్తము అని అర్థం చెప్పాలి. పరావరము అంటే ఈ రెండింటికన్నా అవతల ఉండేటటువంటి పరతః పరం, జ్యోతిషాం జ్యోతిహి అని ఇదే ముండకోపనిషత్తులో ప్రయోగాలు ఉన్నాయి. పరతః పరం, పరతః అంటే అవ్యక్తాత్ పరతః పరం, అవ్యక్తం అనే పరం కన్నా పరమైనటువంటిది. అలాగే జ్యోతిషాం జ్యోతిహి, జ్యోతిష్యులకు జ్యోతి అయినటువంటిది అన్నటువంటి శబ్దం చేత ఏమిటి? అహం బ్రహ్మాస్మి అనేటువంటి బ్రహ్మము నిర్గుణ నిరుపాధికం.
పరబ్రహ్మము పర అన్నటువంటి శబ్దంతో చెప్పబడినటువంటిది కారణాత్మకం. కారణాత్మకమైతే ఏమిటి ఇబ్బంది అండి అంటే, కారణం అనేటువంటిది అవ్యాకృతము వ్యాకృతము అని రెండు రకాలుగా ఉన్నది. అవ్యాకృతాన్ని కారణం అన్నారు, వ్యాకృతాన్ని కార్యం అన్నారు. అవ్యాకృతము అంటే బీజస్వరూపంగా ఉన్నటువంటిది, వ్యాకృతము అంటే జగత్తు రూపంలో ఉన్నటువంటిది. ఇది మనకు బృహదారణ్యకంలో తర్హి అవ్యాకృతమాసీత్ అనేటువంటి మంత్రంలోని తన్నామరూపాభ్యాం వ్యాక్రియత అనేటువంటి మంత్రంలోని చెప్పారు, మనకి విన్నాం. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటి వస్తుంది అలాంటప్పుడు? తస్మిన్ పరావరే అన్నటువంటి చోట అవరే అంటే ఇక్కడ వ్యాఖ్యాతలు కొంతమంది ఏమిటంటారంటే, ఇది పంచమీ బహువ్రీహి అని చెప్పండి. యస్మాత్ అవరాత్ పరం, యస్మాత్ అవరాత్ ఏ అవరము కన్నా పరం పరమైనటువంటిదో అది పరావరము అని చెప్పండి అంటారు. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నది. బహువ్రీహి సమాసానికి ఎప్పుడూ కూడా ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటండి అని అంటే అన్య పదార్థ ప్రాధాన్యం. అంటే ఇక్కడున్న రెండు పదాలకి అర్థం ప్రయోజనం ఉండకూడదు. ఈ రెండు పదాల యొక్క అర్థ ప్రయోజనం ఉండకూడదు. ఏది ఉండాలి? ఈ రెండింటికన్నా భిన్నమైనటువంటి అర్థ ప్రయోజనం ఉండాలి. బహువ్రీహి అంటేనే దాని యొక్క సాధారణ లక్షణం అన్య పదార్థ ప్రాధాన్యం. పంచమీ బహువ్రీహి అవండి, ఇంకో బహువ్రీహి అవనండి, ఏ బహువ్రీహి అయినా అవరము కన్నా పరమైనటువంటిది అని దీంట్లో ఉన్నటువంటి పరము అనేటువంటి శబ్దమే బ్రహ్మము అని మనం అర్థం చెప్తే అప్పుడు ఏమిటవుతుందండి? అవరాత్ పరహ అన్నటువంటి అర్థంలోని కర్మధారయ సమాసం కింద మారిపోతుంది. దాంట్లోనే ఉన్నటువంటి పదానికి అర్థం చెప్తే, ఆ రెండిటికన్నా భిన్నమైనటువంటి పదం చెప్తేనే బహువ్రీహి కుదురుతుంది. అంటే ఏమిటి? అవరాత్ జగతః పరాత్ అవ్యక్తాత్ పరహ పరమైనటువంటిది. అంటే అవరమైనటువంటి జగత్తు కన్నా, పరమైనటువంటి మాయ కన్నా పరమైనటువంటిది బ్రహ్మము అని చెప్పాలి. ఈ రెండింటికన్నా పరమైనటువంటిది. ఆ విషయాన్ని ముండకోపనిషత్తులో 2వ అధ్యాయం 1వ ఖండం మంత్రంలో ఆయన చెప్పి పరం అని చెప్పారు. ఈ తర్వాత కూడా జ్యోతిషాం జ్యోతిహి అనేటువంటి పదం వాడబడుతున్నది. కాబట్టి ఇక్కడ పరావరే అన్నటువంటి దానికి అర్థం చెప్పాలంటే అవరాత్ కార్యస్వరూప జగతః, పరాత్ అవ్యక్త స్వరూప మాయా వశాత్ భిన్న పరహ పరమైనటువంటిది. ఈ రెండింటికన్నా పరమైనటువంటిది. పరము కన్నా అవరము కన్నా పరమైనటువంటిది పరావరము అని చెప్పాలి. అంటే ఏ మాయ ఉన్నాదో, ఏ అవ్యక్తం ఉన్నాదో అవ్యక్తము ప్రధానం కాదు. అది పరం అని చెప్పబడుతున్నాం, అది ప్రధానం కాదు. అలాగే అవరమైనటువంటిది ఏ జగత్తు ఉన్నదో అది ప్రధానం కాదు. మాయా ప్రధానం కాదు, జగత్తు ప్రధానం కాదు. ఈ రెండింటికన్నా ప్రధానం ఏది? ఈ రెండింటికి పరమైనటువంటి పరతః పరం, పరమునకు పరమైనటువంటి బ్రహ్మము ప్రధానము అని చెప్పాలి. మనం అంతకు తప్పించి ఇక్కడ ఈ పరశబ్దానికే బ్రహ్మ అని అర్థం చెప్పామనుకోండి, బహువ్రీహి సమాసం కుదరదు, పంచమీ బహువ్రీహి చెప్పడానికి కుదరదు. ఈ పదానికి మనమేమో కారణము అని అర్థం చెప్పి, ఆ పక్కన ఉన్న అవరానికి కార్యము అని అర్థం చెప్పి, ఈ రెండింటికన్నా పరమైనటువంటిదే బ్రహ్మము అని అర్థం చెప్పాలి. అదే ఛాందోగ్యంలో త్రీణ్యేవ బీజాని అని పృథివీ జల తేజో రూపాలు బీజములు అని చెప్పారు. ఆ బీజముల నుండి కార్యరూపమైనటువంటి జగత్తు ఏర్పడ్డాది అన్నారు. ఆ 3 బీజాలు త్రివృత్కరణంలో ఉన్నటువంటి 3 బీజాలు ఏమిటండి? మాయా, అవ్యక్తము. దాన్ని పరం అంటున్నారు, దీన్ని అవరము అంటున్నారు. ఈ పరతః పరం, ఈ రెండింటికన్నా పరమైనటువంటిది బ్రహ్మము అన్న అర్థాన్ని చెప్పాలి. అంటే తస్మిన్ పరావరే దృష్టే, తస్మిన్ అంటే ఇక్కడ తస్మిన్ అనేటువంటిది దేని యందు అన్నటువంటిది వస్తుంది. దేని యందు చూడబడ్డం, దేని యందు చూడబట్టం కాదు. తస్మిన్ అనేటువంటి శబ్దానికి
నిమిత్త సప్తమి అనేటువంటిది అర్థం చెప్పాలి. నిమిత్త సప్తమి అంటే నిమిత్తము కొరకు సప్తమి విభక్తి. తస్మిన్ అంటే తన్నిమిత్తే, అది నిమిత్తముగా. ఏది నిమిత్తముగా? బ్రహ్మము పరావరే, బ్రహ్మము నిమిత్తముగా. దృష్టే దర్శించబడినట్టుగైతే, బ్రహ్మము నిమిత్తముగా దర్శించబడినట్టుగైతే. భిద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథులు ముక్కలవుతాయి. ఛిద్యంతే సర్వ సంశయా, అన్ని సంశయములు నశిస్తాయి. క్షీయంతే చ అస్య కర్మాణి, అన్ని కర్మములు కూడా నశిస్తాయి అని అర్థం చెప్పాలి. అంటే ఇక్కడ పరావరము అనేటువంటి దానికి పరబ్రహ్మము అన్నటువంటి అర్థం చెప్పాలి, పరమైన బ్రహ్మము అని అర్థం చెప్పాలి. పరము అనేటువంటి దానికి అవ్యక్తమైన మాయా అని చెప్పాలి, కారణాత్మకమైనటువంటిది. అవరము అనేటువంటి దానికి కార్యాత్మకమైనటువంటి జగత్తు అని అర్థం చెప్పాలి. పరావరే అంటే అవ్యక్తము కన్నా జగత్తు కన్నా భిన్నమైనటువంటి పరతః పరమైనటువంటి బ్రహ్మము అని అర్థం చెప్పాలి. దాన్ని దర్శించినట్టుగైతే మనం ఏమిటి జరుగుతుందండి? భిద్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అంటే ఏమిటండి? అవిద్యా వాసనలతో నిండినటువంటి బుద్ధిని ఆశ్రయించినటువంటి కోరికలు. సర్వ సంశయా అంటే ఏమిటండి? అన్ని సంశయములు ఏవైతే చనిపోయే వరకు మన వెంటబట్టి ఉంటాయో ఆ సంశయాలన్నీ. అలాగే కర్మలు అంటే ఏమిటండి? సంచిత కర్మలు నశిస్తాయి. అంటే ఇంతకు పూర్వమే మనం చేసాం, ఈ జ్ఞానం కలక్క ముందర మనం చేసిన కర్మల్ని సంచిత కర్మలు అంటారు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత చేసిన కర్మల్ని ఆగామి కర్మలు అంటారు. ఈ రెండు కర్మలు నశిస్తాయి. అయితే ప్రారంధం మాత్రం నశించదు. ప్రారంధం ఆరంభం అయిపోయింది కాబట్టి అది నశించదు. హృదయ గ్రంథి అనే చోట అవిద్యా వాసనలు బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి, ఆత్మని కాదు. అయితే ఇక్కడ పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ మనం ఉపనిషత్తు ఇంతకు ముందే చదువుకున్నాం, మననం కూడా చేశాం కాబట్టి ఆ పూర్వపక్షాల్లోకి సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళకుండా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మనం ఆలోచిద్దాం. హృదయ గ్రంథి అనే చోట అవిద్యా వాసనలు బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి, ఆత్మని కాదు. కామా ఏస్య హృదిశ్రితా అని బృహదారణ్యకం. సర్వే కామాః యః అముత్ర అర్థాః పుత్ర విత్త లోకైషణ లక్షణాః హృది బుద్ధౌ శ్రితాః ఆశ్రితాః అని బృహదారణ్యకంలో వ్యాఖ్య. అంటే ఏ కామములైతే ఉన్నాయో, ఈ లోకానికి సంబంధించినటువంటి పైలోకానికి సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి హృది అంటే బుద్ధి ఎందే ఉంటాయి అన్నారు. అంటే బుద్ధిని ఆశ్రయించి ఉండేవే కర్మలు అని అక్కడ వ్యాఖ్యానం రాశారు. కామా ఏ అస్య హృదిశ్రితా అన్నటువంటి మంత్రానికి. కర్మాణి క్షీయంతే అన్న చోట సంచితో ఆగామి నశిస్తాయి, కానీ ప్రారంధ కర్మలు నశించవు. నతు ఏత జన్మారంభకాని ప్రవృత్త ఫలత్వాత్. అంటే ప్రవృత్తం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ కర్మలు నశించవు. సంచిత కర్మలు నశిస్తాయి, ఆగామి కర్మలు నశిస్తాయి. జ్ఞానం వలన మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉండదు. సంచిత కర్మలు నశించిపోవటం వల్ల జన్మ లేదు, ఆగామి కర్మలు పనిచేయకపోవటం వల్ల జన్మ లేదు. కానీ ప్రారంధ కర్మలు అనుభవించవలసిందే అని భాష్యం. అందువల్ల ఈ జన్మ ఆరంభ కారణమైనటువంటి ప్రారంధ కర్మలు మాత్రం నశించవో అనుభవించాలి. అంటే నేరే బ్రహ్మాన్ని అని తెలిస్తే సంచిత ఆగామి కర్మఫల అనుభూతి లేదు. అది తెలియాలంటే బుద్ధిని ఆశ్రయించినటువంటి అవిద్యా కామ వాసనలు నశించాలి. అవి నశిస్తేనే చనిపోయే వరకు బాధించేటువంటి సందేహాలు పోతాయి. మనం చచ్చిపోయే వరకు ఉండే సందేహాలు పోవాలి అని అంటే అవిద్యా కామ వాసనలు పోవాలి. అవిద్యా కామ వాసనలు సందేహాలు తొలగితేనే సంచిత ఆగామి కర్మలు నశిస్తాయి. అలా నశిస్తేనే నేనే బ్రహ్మ అనే తెలియటం సాధ్యం అవుతుంది. ఒకదానికి ఒకటి అల్లుకొని ఉండడమే దీన్ని గ్రంథి అంటారు, ముడి అంటారు. పురుషుడు బహుధా సాధన చేసి బ్రహ్మాన్ని నేనే అనేటువంటి స్థితిని పొందాలి. ఎందుకంటే ముళ్ళన్నీ ఒకదానికోటి కామం వల్ల సందేహాలు, సందేహం వల్ల జన్మలు. ఈ కామాలు నశించాలి, సందేహాలు నశించాలి, జన్మలు నశించాలి,
అవి ఎప్పుడు సాధ్యమండి అంటే నేనే బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మ తస్మిన్ దృష్టే పరావరే, పరబ్రహ్మము దర్శింపబడినప్పుడు, పరబ్రహ్మము నిమిత్తముగా దర్శించబడినప్పుడు. అంటే పరబ్రహ్మం తస్మిన్ అంటే అతని యందు అని అర్థం కాదు. తస్మిన్ అంటే అతను నిమిత్తముగా అని అర్థం. ఇది సప్తమి అనేటువంటిది నిమిత్త సప్తమి అంటారు ఇక్కడ. పరమం వ్యాకృతం యస్మాద్ అపరం స్యాచ్చిదాత్మనః దృష్టే తస్మిన్ అహంకార చితో గ్రంథి విభిద్యతే. ఏమండి, ఇందాకలా మనం చెప్పుకున్నటువంటి దాన్నే పరము అవరము అనేటువంటి వాటిని రెండింటినీ కూడా విద్యారణ్యుల వారు మళ్ళీ వ్యాఖ్యానం చేస్తున్నారు. పరమం వ్యాకృతం యస్మాద్ అవరం స్యాత్ చిదాత్మనః, యస్మాద్ అవరం స్యాత్ చిదాత్మనః పరమం వ్యాకృతం. ఈ అవరం అనేటువంటి దానికన్నా ఈ పరమం అనేటువంటిది గొప్పది. ఎలాగా? యస్మాత్ దేని వలన? పరమం అక్షర బ్రహ్మము అవ్యాకృత జగత్తు వ్యాకృతం వ్యాకరింపబడినదో, చిదాత్మనః చిదాత్మ కంటే తక్కువదైనటువంటి దానిని తస్మిన్ అక్షర బ్రహ్మము అయిన తన యందే దృష్టి దర్శింపబడినప్పుడు అహంకార చితో గ్రంథి, అహంకారమునకు చిత్తునకు సంబంధించినటువంటి ముడి విభిద్యతే ముక్కలవుతుంది. అంటే వ్యాకృతము కన్నా అవరమైనటువంటిది. వ్యాకృతము అన్నటువంటిది ఏదండి? బ్రహ్మము, మాయ. వ్యాకృతం తర్హి అవ్యాకృతమాసీత్, అది బీజస్వరూపంగా ఉన్నది. ఆ బీజస్వరూపంగా ఉన్నటువంటి దాన్ని నామరూపాభ్యాం వ్యాక్రియత, దాని నామరూపాల్లో వ్యాఖ్యానం చేశారు. పరమం అంటే ఏదైతే అవ్యక్తం అనేటువంటిది ఉన్నదో అది వ్యాకరించబడినట్టుగైతే చిదాత్మనః అవరం యస్మాత్, చిదాత్మనః చిదాత్మ కన్నా కూడా తక్కువది అయినటువంటి అవరమైనటువంటి ఏది ఉన్నాదో, అంటే పరమమైనటువంటి పరమమైనటువంటి అవ్యాకృత జగత్తు, అంటే దాన్నే అక్షర బ్రహ్మం అంటాం. కానీ అది కాదు. ఆ బ్రహ్మాత్ బ్రహ్మం, బ్రహ్మము కన్నా బ్రహ్మం ఉన్నది. అంటే దీని పరమము అనేటువంటి శబ్దం వాడేసరికల్లా అది బ్రహ్మము అని వాడేయకూడదు. పరమము అంటే ఇక్కడ బ్రహ్మము అన్నటువంటిది అవ్యక్తానికి సంబంధించినటువంటిది మాత్రమే. దాన్ని వ్యాకృతం, అది వ్యాకరించబడినట్టుగైతే చిదాత్మనః యస్మాద్ అవరః, యస్మాత్ చిదాత్మనః, ఏ చిదాత్మ కన్నా అవరః తక్కువైనటువంటిదో, అంటే చిదాత్మ కన్నా తక్కువైనటువంటిది వ్యాకృతమైనటువంటిది జగత్తు. వ్యాకృతమైనటువంటి జగత్తు, అవ్యాకృతమైనటువంటిది మాయ. మాయ అవ్యాకృతమైనటువంటిది, జగత్తు వ్యాకృతమైనటువంటిది. త్రీణ్యేవ బీజాని అన్నాం, మూడే బీజాలు అన్నాం. ఆ మూడు బీజాలు మాయ. ఆ మూడు బీజాలు యథార్థం కాదు, అవే మాయ. దాని నుండే జగత్తు కలిగిందన్నాం. డైరెక్ట్గా బ్రహ్మము నుండి జగత్తు కలగలేదు, మాయ నుండి జగత్తు కలిగింది అన్నాం. కాబట్టి మాయని అవ్యక్తము అంటున్నాం. అవ్యక్తాత్ వ్యక్త సర్వే అని భగవద్గీత. అంటే మాయ నుండే జగత్తు కలుగుతున్నది. ఉపాదానము నిమిత్తము అయినటువంటి కారణమేది? మాయ. అదే క్రితం శ్లోకం వ్యాఖ్యానంలో భగవత్పాదుల వారు కారణాత్మని కార్యాత్మని అన్నటువంటి రెండు పదాలు వాడారు. పరం కారణాత్మని, అపరం కార్యాత్మని అని వాడారు. పరం అనేటువంటిది కారణాత్మ అంటే మాయా, అపరం అంటే కార్యాత్మము అంటే జగత్తు. మాయా జగత్తు అనేటువంటివి రెండు. వీటి రెండింటికన్నా ఉన్నతమైనటువంటిది ఏది? చిదాత్మ అయినటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఏమిటి? పరమం వ్యాకృతం యస్మాత్ అవరం స్యాత్ చిదాత్మనః. చిదాత్మనః అంటే చిత్స్వరూపమైనటువంటి ఆత్మ. చిత్స్వరూపమైనటువంటి ఆత్మ చిట్ట చివరిది కాబట్టి దానికన్నా కిందనున్నటువంటివి. దృష్టే తస్మిన్ అహంకార చితో గ్రంథి విభిద్యతే.
దృష్టే తస్మిన్, దాని నిమిత్తంగా మనం కానీ దర్శించినట్టుగైతే, ఈ తస్మిన్ అన్నటువంటి పదానికి నిమిత్త సప్తమే చెప్తూ ఉండాలి. తస్మిన్ నిమిత్తే, తస్మిన్ అంటే దాని నిమిత్తముగా, తన్నిమిత్తే దృష్టే దర్శించినట్టుగైతే, అహంకార చితో గ్రంథి, అహంకారానికి చిత్తుకి కలిగినటువంటి ముడి భిద్యతే, మొక్కలైపోతుంది. అహంకారానికి చిత్తుకి ఓ ముడున్నది. అహంకారం ఏమిటి? కర్త. అహంకారం కర్త, అది మాయాస్వరూపమైనటువంటిది. చిత్తేమిటి? అకర్త, అసంసారైనటువంటిది. ఆ రెండిటికి ఒక ముడు ఉన్నది. ఆ ముడు ఎలా పెడుతుందయ్యా అంటే, జగత్తు అపరమైనటువంటిది అని తెలిస్తే, ఈ అహంకారం అనేటువంటిది నిమిత్తం మాత్రమే అని తెలిస్తే, ఆ రెండు నశించిపోతే అప్పుడు నీకు బ్రహ్మం అనేటువంటిది స్పష్టమవుతుంది. అంటే చిత్ అనేటువంటిది స్పష్టమవుతుంది. దేని వలన పరమైనటువంటి అక్షర బ్రహ్మము వ్యాకరించబడినదో, అవ్యక్తము నుండి నామరూపములుగా వ్యాకరింపబడినది. అవ్యక్తము నుండి అంటే అవ్యాకృతము నుండి వ్యాకృతమైంది. అవ్యాకృతము అనేటువంటిది అవ్యక్తము, అవ్యక్తము నుండి నామరూపాలుగా వ్యాకరించబడ్డాది. స్వతసిద్ధంగా అక్షర బ్రహ్మము అవ్యాకృతము కానీ అవ్యక్తము నుండి తన నామరూపాభ్యాం వ్యాక్రియత అనే నామరూపాత్మకంగా వ్యాకరించబడ్డాది. మాయ వలన అక్షర బ్రహ్మాన్ని మనం వ్యాకరించడం జరిగింది. అక్షర బ్రహ్మం అనేటువంటిది వ్యాకరించబడేది కాదు. అక్షర బ్రహ్మం అనేటి శుద్ధము, శుభ్రము. అది మనకి ఇంకా రాబోయేటువంటి కాలంలో చెప్తారు. అది శుభ్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. దాన్ని వ్యాకరించడానికి కానీ దాన్ని మార్చడానికి కానీ మనకి కుదిరేది కాదు. కానీ ఏం జరుగుతున్నదయ్యా, అది మాయలో ప్రవేశించేటప్పుడు ఆ మాయలో దాన్ని నామరూపాలతో వ్యాకరణం చేస్తున్నారు, అంటే విభాగం చేస్తున్నారు. ఈ వ్యాకరింపబడినటువంటి జగత్తు అక్షర బ్రహ్మం కన్నా హీనమైనటువంటిది. అవ్యాకృత జగత్తునందు అహంకారం ఉన్నది. అవ్యాకృతమైనటువంటి జగత్తునందు అంటే మాయ యందు అహంకారం ఉన్నది. చిదాత్మస్వరూపమైనటువంటి అక్షర బ్రహ్మంలో చిత్తే ప్రధానము. ఆ చిత్తు ఈ వ్యాకృత జగత్తునందలి అహంకారంతో ముడిపడి ఉన్నది. అవ్యాకృతంలో ఉన్నటువంటి అహంకారం వ్యాకృతిలోకి వచ్చింది. ఈ వ్యాకృతిలోకి వచ్చినటువంటి అహంకారము, చిత్తు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆ ముడి తెగిపోవాలంటే నేనే బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం కలగాలి. నేనే బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం కలిగితే, పరము అంటే అక్షర బ్రహ్మము కన్నా అవరమైన జగత్తునందలి అహంకారమునకు బ్రహ్మాన్ని నేనే అనేటువంటి జ్ఞానానికి ముడి తెగిపోతుంది. ఎప్పుడైనా మనం ఏదైతే తెలుసుకోవాలో ఆ తెలుసుకోవలసినటువంటి దానికి ఏది ఆటంకం ఉన్నదో ఆటంకాన్ని తగ్గొట్టుకోవాలి. అహంకారం అనేటువంటిది ఆటంకం. అహంకారం దేంట్లో ఉన్నది? జగత్తులో ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుంచి వచ్చింది. మాయ నుండి అహంకారం వచ్చింది. ఆ మాయలో అవ్యక్తంలో అహంకారం ఉన్నది, అది జగత్తులోకి వచ్చింది. అయితే జగత్తు కన్నా అవ్యక్తము కన్నా మీదనున్నటువంటి చిత్స్వరూపమైనటువంటి పరమాత్మలో మనం ప్రవేశించాలంటే ఈ అహంకారం అనేటువంటిది నశించిపోవాలి. అహంకారం ఏదైతే ఉన్నదో అది ముక్కలైపోవటమే అహంకార గ్రంథి విభేదనం. అహంకారం అనేటువంటి గ్రంథి ముక్కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ వ్యాకృతమైనటువంటి దానికన్నా పరమైనటువంటిది. వ్యాకృతము అవరము. వ్యాకృతము అంటే జగత్తు, అది అవరము. దానికన్నా పరమైనటువంటిది అక్షరము. ఆ అవరమునందు అహంకారం ఉంటుంది. అది చిత్తుతో ముడిపడి జగత్ అయింది. ఆ ముడి విడిపోతే మనకి చిత్స్వరూపమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అహంకారస్య కర్తృత్వం చిత్యధ్యస్య తథా చితః స్ఫూర్తించాహంకృతో గ్రంథిం కుర్యాన్మాయా తయోర్దృఢం. ఎక్కడ జరుగుతున్నదండి అంటే ఆ పరావరే అన్నటువంటి చోట పరము అన్నటువంటి దానికి మాయా అని అర్థం చెప్పాలి, అవరము అనేటువంటి దానికి జగత్తు అని అర్థం చెప్పాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే, విద్యారణ్యుల వారు ఏమిటంటున్నారు? అహంకారస్య కర్తృత్వం చితి అధ్యస్య తథా చితః స్ఫూర్తిం చ అహంకృతో గ్రంథిం కుర్యాత్. ఎవరు? మాయా తయోర్దృఢం. తయో
ఆ రెండింటికి కూడా మాయా మాయ దృఢంగంధిం కుర్యాత్, దృఢమైన ముడి వేస్తుంది. ఏ రెండింటికి వేస్తుందండి అంటే అహంకారానికి చిత్తుకి వేస్తుంది. అహంకారం ఎక్కడ ఉంటుందండి? కర్తృస్వరూపమైనటువంటిది అది మాయ యందు జగత్తునందు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి? అది మాయ నుండి వచ్చింది. ఆ మాయ నుండి వచ్చినటువంటి అహంకారం అనేటువంటిది కర్త. అహంకారమునకు కర్తృత్వం, కర్త అనేటువంటి స్థితి. అంటే నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంత వేదాంతం చదువుకున్నా కొన్ని లోపాలు మనం వదలకుండా ఉంటూ ఉంటాయి. ఎవరికి ఏమీ రాదు, ఎవరికి ఏమీ తెలియదు, నేనే అన్నీ తెలిసిన వాడిని, నేనే సర్వజ్ఞుణ్ణి, నేను చెప్పిందే శిలాశాసనం అనేటువంటి అహంకారం ఉంటుంది. ఇది పాండిత్య అహంకారం. నేను ధనానికి కానీ కుటుంబాలకు కానీ సంబంధించినవి మాట్లాడటం లేదు, అవి లౌకికమైనవి. కానీ పాండిత్యంలో కూడా ప్రాబ్లం ఏమిటంటే అహంకారం ఉంటుంది. ఎలా ఉంటుందండి అహంకారం? ఎవరు ఏది ఏదో మాట్లాడేళ్ళవయ్యా, ఏదో మాట్లాడతాడు, దానికి ఏమున్నది, అతనికి మాట్లాడడం అంటే సరదా, ఏదో చెప్తూ ఉంటాడు అంటాం. అదే వీడు మాట్లాడాడు అనుకోండి, ఎలా మాట్లాడానండి, బాగున్నదంటారా, బాగా వచ్చిందంటారా? చాలా మంది వచ్చారండి, 500 మంది వచ్చారండి, చప్పట్లు కొట్టారండి. ఒక విషయం ఏమిటంటే ఈ 500 మందిలోని వేదాంతం అర్థమైన వాళ్ళు ఎంతమంది వచ్చారు? 5గురు ఉన్నారా అర్థమైన వాళ్ళు? వాళ్ళు నిజంగా అర్థం చేసుకున్నారా? నువ్వు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ప్రశంసించారా? అయినా అది ప్రధానం కాదు, ప్రశంస ప్రధానం కాదు. అహంకారం అనేటువంటిది కర్తృత్వం. కర్తృత్వానికి కారణం ఏమిటంటే అహంకారం, అంతకి తప్పించి యథార్థంగా మనం ఎవడం చెప్పండి? మనకేం తెలుసు? ఎన్ని మనం వ్యాఖ్యానాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా కొన్ని విషయాల్లో మన సంశయాలు చచ్చే వరకు ఉంటాయి, ప్రాణాలు పోయే వరకు ఉంటాయి. ఎవరో ఏదో చెప్తారు, ఆయన ఏదో చెప్పారండి, సర్దుబాటు చేశారు అంటాం, కానీ తృప్తి చెందం. ఎందువల్ల? అహంకారం ఉండడం వల్ల. అహంకారం అనేటువంటిది కర్తృత్వ కారణం. దాన్ని చిత్తి అధ్యస్య అంటే ఆత్మయందు దాన్ని అధ్యాసం చేసి, తథా చిత, అదేవిధంగా చిత్తుని యొక్క స్ఫూర్తిని, చిత్తు యొక్క స్ఫూర్తి, దాని యొక్క ప్రకాశ శక్తిని అహంకృతో, అహంకారమునందు అధ్యాసం చేసి, అంటే అహంకారాన్ని చిత్తులోని, చిత్తుని అహంకారంలోనే అధ్యాసం చేశాం. ఇప్పుడు మనకు అందించే తేడా తెలియటం లేదు. జగత్తుకి, మాయకి, బ్రహ్మమునకు తేడా మనకు తెలియదు. ఎందుకు తెలియదండి అని అంటే, ఏ జగత్తు అని అంటున్నామో ఆ జగత్తు అనేటువంటిది అహంకారంతో కూడుకున్నటువంటిది. మాయా ఏదంటున్నామో అది అహంకారాన్ని ఉత్పాదనం చేసేటువంటిది. బ్రహ్మము ఏదంటున్నామో అది ఈ రెండింటికి దూరంగా ఉండేటువంటిది. ముడి దేనికండి? బ్రహ్మానికి, అహంకారానికి. అహంకారం అనేటువంటిది మాయకి, జగత్తుకి సంబంధించినటువంటిది. చిత్ అనేటువంటిది ఆత్మకి సంబంధించినటువంటిది. అహంకారస్య, అహంకారమునకు కర్తృత్వం, కర్త అనేటువంటి స్థితి, చితి జ్ఞానమునందు అధ్యస్య, అధ్యాసము చేసి, ఆ విధంగానే అహంకృతో, అహంకారమునందు చిత, చిత్తు యొక్క స్ఫూర్తి గోచరించడాన్ని అధ్యస్య, అధ్యాసము చేసి, మాయా, అవ్యక్తమైనటువంటి మాయ, తయోహో, అహంకారానికి చిత్తులకు దృఢం, చాలా గట్టిగా గ్రంథిం కుర్యాత్, ముడివేస్తుంది. అందుకే ఏమిటి? నేను బాగా మాట్లాడాను, నాకు బ్రహ్మాండమైన సన్మానం జరిగింది. సన్మానం ఎవరు చేశారు? భగవంతుడు సన్మానం చేస్తే భ్రాంతులు నశిస్తాయి. ఏమండి? ఛిద్యతే భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా, ఖిద్యంతే చాస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరాపరే. నిజంగా నువ్వు బ్రహ్మాన్ని దర్శిస్తే జరగవలసింది ఏమిటి? నీ హృదయ గ్రంథులు మొక్కలైపోవాలి, నీ సంశయాలన్నీ పోవాలి,
నీ కర్మలన్నీ నశించిపోవాలి. నువ్వు పరబ్రహ్మాన్ని దర్శిస్తే. అది జరిగిందా? అది జరిగినప్పుడు ఎవరో నన్ను మెచ్చుకున్నారండి, ఎవరో నన్ను గౌరవించారండి, అదంతా ఏమిటి? జగత్తు. జగత్ అంటే ఏమిటి? మాయ నుండి పుట్టినటువంటిది, అవ్యక్తము నుండి పుట్టినటువంటిది. మాయ నుండి పుట్టినటువంటి జగత్తు నిన్ను మెచ్చుకున్నదని నువ్వు ఆనందించడం ఏమిటి? నిన్ను తిట్టిందని బాధపడడం ఏమిటి? ఈ అహంకారం అనేటువంటిది ఆ జగత్తునందు ఉన్నటువంటిదే కదా. దాన్ని నువ్వు చిత్తులో ఎందుకు అధ్యాసం చేయటం? ఆ చిత్తుని తెచ్చి ఈ అహంకారంలో పెట్టడం ఎందుకు? అంటే నువ్వు చేయవలసినటువంటి పని సరిగా చేయటం లేదు. అహంకారస్య కర్తృత్వం, అహంకారానికి కర్త అనేటువంటి స్థితి జ్ఞానమునందు అధ్యాసనం చేసి, అదేవిధంగా అహంకృతో అహంకారంలో చిత్తు యొక్క స్ఫూర్తి అంటే గోచరించడాన్ని అధ్యాసనం చేసి, మాయా అవ్యక్తమైనటువంటి మాయ తయో అహంకార చిత్తులకు దృఢం చాలా గట్టిగా గ్రంథిం ముడిని కుడియాతో చేయును, ముడిపడేటట్టుగా చేస్తుంది. బాగు సమస్తానికి కర్త అహంకారమే. ఈ కర్తృత్వాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ యందు ఆరోపించడం, అదేవిధంగా ప్రకాశించుట గోచరించుట అనేటువంటిది ఆత్మ లక్షణం, దాన్ని అహంకారమునందు ఆరోపించడం. నేను ప్రకాశిస్తున్నాను, ఎంత అమాయకత్వం అండి! నేను ఎవరిని ప్రకాశించడానికి? బ్రహ్మమే ప్రకాశిస్తుంది, నేను ప్రకాశించడం ఏమిటి అని ఒక్క ప్రశ్న వేసుకుంటున్నామా? ఎవరో లౌకికమైనటువంటి ప్రసంగాలు చేసేవాళ్ళు ఒకవేళ అలా భావించారంటే బాగుందండి. వేదాంతాన్ని మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను నేను అంటే మరి ఇంకేమున్నదండి? వేదాంతమునందు బుద్ధి కలవాళ్ళు కూడా నేను ప్రకాశిస్తున్నాను, నువ్వెవడు ప్రకాశించడానికి? ప్రకాశించేటువంటి గుణం, గోచరించేటువంటి గుణం ఆత్మ యొక్క లక్షణాలు. అహంకారం అనేటటువంటిది కర్తృత్వ లక్షణం. అయితే అహంకారంలో ఆత్మలక్షణాన్ని అహంకార లక్షణాన్ని ఆత్మలోని, అహంకార లక్షణాన్ని ఆత్మలో పెడుతున్నాం, ఆత్మ లక్షణాన్ని అహంకారంలో పెడుతున్నాం. నువ్వు దాన్ని కర్తృత్వం, కర్త ఎవరండి అంటే నేనే అంటున్నావు. నువ్వు కాదే, అసలు ఆత్మకర్తే కాదు, మాయ కర్త, ఆత్మకర్త కాదు. ఆత్మకర్త కానప్పుడు నువ్వు కర్త ఎలాగయ్యో? కాబట్టి నువ్వు కర్తృత్వం అనేటువంటిది అధ్యాస చేస్తున్నావు ఆత్మయందు. అలాగే అహంకారంలో ఆత్మ అనేటువంటి దాన్ని, ఆత్మలో అహంకారం అనేటువంటి దాన్ని అధ్యాసనం చేస్తున్నాం, అంటే లేని దాన్ని కల్పిస్తున్నాం. ఈ విధంగా మాయ వలన లేని కర్తృత్వాన్ని ఆత్మకు, లేని ప్రకాశత్వాన్ని అహంకారానికి. అంటే ప్రకాశత్వం అనే గుణం అహంకారానికి లేదు, కర్తృత్వం అనేటువంటి గుణం ఆత్మకి లేదు. ఈ రెండింటిని అంటగట్టి ముడి వేస్తున్నాం. గ్రంథి అంటే ముడి. ఇది ఎందుకు జరుగుతున్నదండి? మాయయా దృఢం, మాయ చేత జరుగుతున్నది. ఇదంతా ఎందువల్ల జరుగుతున్నది? మాయ వల్ల జరుగుతున్నది. మాయ లేకపోతే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ ఎందు కర్తృత్వం అనేటువంటి ఆరోపణ లేదు. జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మలో కర్తృత్వం అనేటువంటి ఆరోపణ లేదు. అదేవిధంగా అహంకారం ప్రకాశిస్తుంది అని చెప్పడం కూడా కుదరదు మాయ లేకపోతే. ఈ రెండు మాయ వలన జరుగుతున్నాయి. అందువలన మాయయే గ్రంథికి మూలం. మాయ నశిస్తే గ్రంథి విడిపోతుంది. అహంకారం అనేటువంటిది భ్రాంతి విషయమే కదా. యథార్థానికి ఆత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు, మాయయే భ్రాంతి కారణం. యథార్థంగా ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది మరొకటి ఏదీ లేదు. దేని వలన ఇదంతా కలుగుతున్నది? మాయ వలన కలుగుతున్నది. మాయ వల్లనే ఈ భ్రాంతి కలుగుతున్నది. భిన్నే గ్రంథో వివేకేన సంశయ బ్రహ్మతత్వగా ఛిద్యంతే స్యాద్ భావి జన్మ హేతు కర్మక్షయస్తదా. ఏమండి? భిన్నే గ్రంథో వివేకేన సంశయ బ్రహ్మతత్వగా. వివేకము చేతను గ్రంథౌ భిన్నే, ముడులు విడిపోతే. అంటే సాధారణంగా బంగారం వస్తువులు 4 మెడలో వేసుకున్న అలవాటు ఉన్న వాళ్ళకి
దాంతో ఒకటి ముడి పడిపోయాయి. ఆ ముడి విప్పుకోవడం చేతనైనటువంటి వాళ్ళు ఆ ముడిని విప్పేసుకున్నారు. అలా వివేకం చేతను ఈ ఆత్మకు అహంకారానికి ఉన్నటువంటి ముడి కాని విడిపోయినట్టుగైతే బ్రహ్మతత్వగా బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మతత్వాన్ని పొందించేటటువంటి సంశయాలన్నీ కూడా ఛిద్యంతే, నశించిపోతాయి. అన్ని సంశయాలు నశించిపోతాయి. ఎప్పుడైతే గ్రంథి నాశనం అయిపోతుందో అప్పుడు అన్ని సంశయాలు నశించిపోతాయి. ఏ సంశయం మిగలదు. భావి జన్మ హేతు కర్మ క్షయస్తథా స్యాత్ తథా, ఆ విధంగానే భావి జన్మ హేతు కర్మక్షయ, తరువాత రాబోయేటువంటి జన్మలకు కారణమయ్యేటువంటి కర్మల యొక్క నాశనము కూడా స్యాత్ అగును. అంటే సంచిత కర్మం కానీ ఆగామి కర్మం కానీ ఉండవు. ఎప్పుడు గ్రంథి భేదం అయిపోతే, అంటే ఈ అహంకారానికి ఈ ఆత్మకు పడ్డటువంటి ముడి విడిపోతే, ఆ రెండిటికి పడ్డటువంటి ముడి కాని విడిపోయినట్టుగా అయితే మళ్ళీ రాబోయేటువంటి జన్మల ప్రశ్న లేదు. అలాగే ఆ జన్మలకి కారణమైనటువంటి సంచిత కర్మలు లేవు, ఆగామి కర్మలు లేవు. జన్మ రావాలంటే సంచిత కర్మైనా ఉండాలి, ఆగామి కర్మైనా ఉండాలి. ఆ రెండూ ఉండవు ఎప్పుడు గ్రంథి విభేదం జరిగితే. గ్రంథి విభేదం అంటే ఏమిటి? అహంకారానికి ఆత్మకి పడ్డటువంటి ముడి విడిపోతే. ఆత్మ స్వయం ప్రకాశం, దాని యందు మనం అహంకారాన్ని ఆరోపణ చేస్తున్నాం. ఏమండి? అహంకారం కర్తృత్వం లక్షణం కలిగినటువంటిది, దాని యందు ఆత్మను ఆరోపణం చేస్తున్నాం. ఈ ఆరోపణలు రెండు వదిలియాలి. ఇవి రెండు ఎందువల్ల జరుగుతున్నాయి? మాయ వల్ల జరుగుతున్నాయి. మాయను విడిచిపెట్టాలి. బ్రహ్మజ్ఞానం కలుగగానే అవిద్యా కర్మ వాసనలు ముక్కలవుతాయి. బ్రహ్మజ్ఞానం కలగగానే అవిద్యా కర్మ వాసనలన్నీ కూడా ముక్కలైపోతాయి. అలా అవిద్యా కర్మ వాసనలు నశించగానే బ్రహ్మమును తానే అని తెలియుటకు ప్రతిబంధకాలైనటువంటి సంశయాలన్నీ కూడా ముక్కలైపోతాయి. బ్రహ్మజ్ఞానం కలిగితే అవిద్యా కామ కర్మ వాసనలన్నీ నశించిపోతాయి. అవిద్యా కామ కర్మ వాసనలన్నీ నశించిపోయినట్టుగైతే నేనే బ్రహ్మము అని తెలియడానికి ఏవైతే ప్రతిబంధకాలైన సందేహాలు ఉన్నాయో అవన్నీ పోతాయి. అలా బ్రహ్మము తానే అని తెలిస్తే ఆగామి కర్మలు నశిస్తాయి, సంచిత కర్మలు నశిస్తాయి. రాబోయేటువంటి జన్మలకు కారణమైనటువంటి అన్ని రకాలైనటువంటి కర్మలు కూడా నశిస్తాయి. పునర్జన్మ అనేటువంటిది ఉండదు. పునర్జన్మ అనేటువంటిది ఉండదు. పునర్జన్మ ఉంటుందా ఉండదా అనేటువంటి విషయానికి విజయనగరానికి సంబంధించినటువంటి ఆయనే పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు పునర్జన్మ విజ్ఞానం అన్నటువంటి గ్రంథాలు 4 సంపుటాలు రాశారు. పునర్జన్మ ఉందా లేదా అని. సాధారణంగా పునర్జన్మ కారణం ఏమిటి? అహంకారం. అహంకారం అంటే ధామ్ ధూమ్ అని గెంతడం, కేకలేయడం, నోరు పెట్టడం కాదు, కర్తృత్వం. అహంకారం అంటే కర్తృత్వం. నేను చేస్తున్నాను అనుకోకపోతే ఏ పని ఆవిడ చేయలేడు. చేస్తున్నాను అనుకుంటే వాడు మాయలో పడిపోయాడు అనమాట. అహంకారం కర్తృత్వ లక్షణాన్ని కానీ ఎవరైనా స్వీకరించారు అంటే మాయలో పడిపోయాడు అనమాట. ఆ లక్షణం లేకుండా ఏ పని ఎలా చేస్తామండి? నేను చేస్తున్నాను అనుకుంటేనే కదా చేయగలను. అలా అనుకున్నావంటే నువ్వు మాయలో పడిపోయావు. ఆనందరూపం హృత్కోశే యద్భాతి ప్రాణినాం సదా తచ్చుభ్రం జ్యోతిషాన్ జ్యోతి బ్రహ్మద్రష్టవ్యం తన్ముముక్షుభి. ఇందాకలా పరతపరం అని చెప్పాను. అంటే పరావరే అనేటువంటి చోట పరము కాదు, అవరము కాదు, పరము కన్నా అవరము కన్నా పరమైనటువంటిది పరతపరహ అని చెప్పాను. ఇక్కడ జ్యోతిషాన్ జ్యోతి అని చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, ఉపనిషత్తులోనే ఈ 2వ ఖండంలో 2వ అధ్యాయంలో తొలి ఖండంలో ఏమో పరతపరం అని చెప్పారు, 2వ ఖండంలో జ్యోతిషాన్ జ్యోతి అని చెప్పారు. మనం ఈ 2 ఖండాలని పూర్తి చేసి 3వ ఖండంలోకి మళ్ళీ వారి నుంచి రావాలి. ఆనంద రూపం హృత్కోశే యద్భాతి ప్రాణినాం సదా తచ్చుభ్రం జ్యోతిషాన్ జ్యోతి ద్రష్టవ్యం తన్ముముక్షుభి. సదా ఎల్లప్పుడూ ప్రాణినా
ప్రాణుల యొక్క హృత్కోశే హృదయం అనేటువంటి గుహలో యద్ ఆనంద రూపం ఏ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మము భాతి ప్రకాశిస్తున్నదో తత్ ఆ బ్రహ్మము శుభ్రం స్వచ్ఛమైనటువంటిది, జ్యోతిషాం జ్యోతి తేజస్సులకు తేజస్సు అయినటువంటిది. తత్ ఆ బ్రహ్మము ముముక్షుభి మోక్షము కోరేటువంటి వారి చేత ద్రష్టవ్యం దర్శింపదగినది. అంటే అవ్యక్తంలోని జ్యోతి ఉన్నది, మాయలోని కాంతి ఉన్నదండి. మాయలో ఉన్నటువంటి కాంతి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు మొదలైనటువంటి. జ్యోతిషాన్ జ్యోతి అంటే ఆత్మ, జ్యోతిష్యులకు జ్యోతి అంటే ఆత్మ. ఇంతకు ముందు గ్రంథి వినాశాన్ని చెప్పారు. అక్కడ తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటిది ప్రధానం. అక్కడ కొద్దిగా దాన్ని అంటే అది ప్రధానంగానే అది ఆ పరావరే దృష్టే, పరావరే అంటే పరబ్రహ్మమునందు, తస్మిన్ దృష్టే అది నిమిత్తముగా దర్శనము కలిగినట్టుగైతే అని చెప్పారు. పరావరే అనేటువంటి మంత్రంలో ఉంది, శ్లోకంలోనే ఉన్నది. ఆ పరావరే అనేటువంటి పదం మంత్రంలోనే ఉన్నది, శ్లోకంలోనే ఉన్నది. భాష్యంలో తస్మిన్ సర్వజ్ఞ అసంసారిని పరావరే పరంచ కారణాత్మనే అపరంచ కార్యాత్మనే తస్మిన్ పరావరే అని రాశారు. అంటే పరం అంటే బ్రహ్మం అని చెప్పేవచ్చును కదండి, అవరం అంటే జగత్తు అని చెప్పేవచ్చును కదండి, పరావరే అంటే అవరమైనటువంటి జగత్తు కన్నా పరమైనటువంటిది బ్రహ్మము అని అర్థం చెప్పవచ్చును కదండి. ఓకే, సరిపోయింది, దానికి ఇబ్బంది లేదు. కానీ భాష్యంలో ఏమిటనున్నది? తస్మిన్ సర్వజ్ఞ అసంసారిణి, సర్వజ్ఞమైనటువంటి అవసంసారమైనటువంటి పరావరే అంటే పరతపరమైనటువంటి దాని యందు. ఇక్కడ పరావరే అనేటువంటి శబ్దానికి భగవత్పాదుల వారు అర్థం ఏమిటి రాశారు? పరంచ కారణాత్మనే, కారణాత్మ మాయ, అపరంచ కార్యాత్మనే జగత్తు, జగత్తు మాయ, ఈ రెండు పర అవరము అని రాశారు. తస్మిన్ పరావరే అని రాశారు. అంటే ఇక్కడ భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానానికి విరుద్ధత రాకుండా ఉండడం కోసం, అలాగే బహురీ సమాసం చెప్పాలి అని అంటే అన్య పదార్థ ప్రధానాన్ని సాధించడం కోసం పరావరే అనేటువంటి శబ్దానికి పరము కన్నా అవరము కన్నా పరమైనటువంటిది, పరాత్ పరహ, పరత పరహ అన్న అర్థం చెప్పాలి. పరావరం అనేది అసంసారి బ్రహ్మము, సర్వజ్ఞము. దాని యందే కారణ కార్యాలు రెండూ ఉన్నాయి. ఆ బ్రహ్మాన్ని నిమిత్తంగా అని అర్థం చేసుకోవాలి. అంటే మొదట పరావరము అంటే కార్యకారణ స్వరూప బ్రహ్మము, దాన్ని నిమిత్తంగా రెండో పరావరము అంటే అవరమైన బ్రహ్మము కన్నా పరమైన బ్రహ్మము అని అర్థాలు చెప్పాలి. అయితే పరావర అను చోట పరా అవర అని విడదీస్తే పరావర అన్నటువంటి పదం అయింది. అవరము కన్నా పరమైనటువంటిది అని బహురీ చెప్తే బ్రహ్మం వస్తుంది. ఇది కొందరు రాసినటువంటి వ్యాఖ్య. నేను డాక్టర్ గారిని అడిగి పరమార్థానంద గారు రాసినటువంటి పుస్తకాన్ని కూడా ఒకసారి చూశాను. ఈ విషయంలో కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలు భిన్న భిన్నంగా ఉన్నాయని చూశాను. అక్కడ అవరము కన్నా పరమైనటువంటి బ్రహ్మము అని రాశారు. అది పంచమి బహురీహి అని చెప్పొచ్చునని రాశారు. అయితే అవరం అనేటువంటిది ప్రత్యేక వస్తువు కాదు కదా, పరము నుండి ఉత్పన్నమై పరమునందే విలీనమయ్యేది కదా. అందువలన అవరం అనేటువంటిది మాయ మాత్రమే అని కొందరు. అజ్ఞాన కల్పితమైనటువంటి అవరము కన్నా పరమైనది బ్రహ్మము, రజ్జువునందు కల్పిత సర్పము కన్నా రజ్జువు పరమే కదా. అదే వివర్తవాదం ఇక్కడ కూడా చెప్పి పరమందు కల్పితమైనది అవరము, ఆ పరావరము అంటే కల్పిత అవరము కన్నా పరమైన బ్రహ్మము దర్శింపబడితే గ్రంథి వినాశనం జరుగుతుంది. అంటే ఎంతసేపు దీన్ని కింద మీద ఏది కొట్టినా బహురీ చెప్పాలంటే పరాత్ అవరాత్ పరహ అని చెప్పాలి. ఇంకా కర్మధారయ సమాసం చెప్తే
అవరాత్ పరహ అని సమాధానం చెప్పాలి. అవరాత్ పరహ అంటే అవరము కన్నా పరమైనది బ్రహ్మం అని చెప్పవచ్చు. కానీ అలా చెప్తే ఏమిటవుతుంది, భాష్యానికి వైరుధ్యం వస్తుంది. కారణ నిమిత్తమైనటువంటి ఇది పరం అన్నారు, కార్యనిమిత్తమైనటువంటిది అవరం అన్నారు. అలాంటప్పుడు ప్రాబ్లం ఏమిటి వస్తుంది, కారణం అనేటువంటిది మాయ, కార్యం అనేటువంటి జగత్తు, ఆ రెండు యథార్థములు కావు. ఆ రెండింటికన్నా పరమైంది చెప్పాలి కాబట్టి పరతపరహ అనే చెప్పాలి. అక్కడ పరావరము అన్నటువంటి శబ్దానికి పరము కన్నా అవరము కన్నా పరమైనటువంటిది అన్న అర్థమే చెప్పాలి. ఆ బ్రహ్మము నిమిత్తముగా దర్శనం జరిగితే గ్రంథులు నశిస్తాయి అని చెప్పారు. అలా దర్శించబడే బ్రహ్మము ఎక్కడ ఎలా ఉంది, అది ఎక్కడున్నది, అలా ఉన్నది. అలా దర్శిస్తా ఉన్నాం, నిజమే. ఆ బ్రహ్మ ఎక్కడుంది? ఆ బ్రహ్మం పరం కాదు, ఆ బ్రహ్మము అవరము కాదు. మరి అది ఎక్కడున్నది? బ్రహ్మము శుభ్రము, స్వయం జ్యోతి, దాన్ని దర్శించాలన్నారు. అది ఎక్కడున్నదండి? హృత్కోశంలో ఆనంద రూపంగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మంత్రం హిరణ్మయే కోశే పరే, హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుర్భ్రం జ్యోతిషాం జ్యోతి తజ్జ ఆత్మవిదో విదుహు అని శృతి మంత్రం, ఉపనిషత్ మంత్రం. పూర్వ శ్లోకాల్లో చెప్పినటువంటి దర్శింపదానిని గురించే ఈ మంత్రాలు చెప్తున్నారు. హిరణ్మయే జ్యోతిర్మయే బుద్ధి విజ్ఞాన ప్రకాశే పరే కోశే, జ్యోతిర్మయమైనటువంటి బుద్ధి విజ్ఞాన ప్రకాశ కోశమునకు పరమందు అంటే ఆనందమయ కోశమునందు గుహ యందు అవిద్యాది అశేష రజో దోషములు లేనటువంటి ప్రదేశంలో చాలా గొప్పదైనటువంటి బ్రహ్మ ఉన్నది. బ్రహ్మము అంటే చాలా గొప్పది అని అర్థం. అది ఎక్కడున్నదండి? హృదయ కోశంలో ఉన్నది. అది ఎలా ఉన్నదండి? ఆనందమయ కోశంలో ఉన్నది. ఆనందమయ కోశంలో ఉన్నదని ఎలా చెప్తున్నారండి అంటే, ఆ చెప్పినటువంటి వాళ్ళు బుద్ధి విజ్ఞాన ప్రకాశకమైనటువంటి కోశానికి అవతల అంటే ఆనందమయ కోశంలో ఉన్నది అని చెప్పారు. అది నిరవయవం, దానికి ఎటువంటి అవయవాలు లేవు. శుభ్రం అంటే అది శుద్ధమైనటువంటిది, అన్ని విధాలైనటువంటి జ్యోతులను ప్రకాశింపజేసేటువంటిది. జ్యోతిషాం జ్యోతి అన్నారు. అంతర్గత బ్రహ్మ చైతన్యము జ్యోతి నిమిత్తమైనటువంటిది, అది స్వయం ప్రకాశకం. అంటే అది లోపల ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం చేత ప్రకాశిస్తుంది. అది దానంతరది ప్రకాశిస్తుంది. వివేకవంతులు దాన్ని ఆత్మగా తెలుసుకుంటారు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు దాన్ని ఆత్మగా తెలుసుకుంటారు. అంటే అస్తమిత ఆదిత్యే చంద్రమసి అస్తమితే శాంతే అగ్నౌ శాంతాయాం వాచి కిం జ్యోతి అని బృహదారణ్యకంలో ప్రశ్న. సూర్యుడు అస్తమిస్తే, చంద్రుడు అస్తమిస్తే, అగ్నులు శాంతిస్తే, వాక్కు కూడా వినబడకపోతే ఏమిటి జ్యోతి అండి అంటే ఆత్మయేవాస్య జ్యోతి, వాడికి ఆత్మే జ్యోతి అండి అని సమాధానం. వాడికి ఆత్మే జ్యోతి అని సమాధానం. జ్యోతి అంటే ఆత్మ ఏది అని ప్రశ్న. విజ్ఞానమయ ప్రాణేషు హృదంతర్జ్యోతి అని సమాధానం. హృది అంటే హృచ్ఛబ్దేన పుండరీకాకారో మాంసపిండ తాత్స్థ్యాత్ బుద్ధి హృత్ అని పద్మాకారంలో ఉన్నటువంటి మాంసపిండం హృత్తు, దాని ఎందున్నటువంటి బుద్ధే హృదయము అని అర్థం రాశారు బృహదారణ్యకంలో. అందువల్ల బుద్ధి వృత్తుల కన్నా విలక్షణమైనటువంటి హృదయంలో, బుద్ధి వ్యాపారముల కన్నా విలక్షణమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి దాన్ని ఆత్మ అంటారు. అది ఆనంద రూపం. ఆనంద రూపం అంటే ఎందుకన్నారండి? ఏషోస్య పరమానంద అని బృహదారణ్యకంలో దాన్ని పరమైనటువంటి ఆనందము అన్నారు ఆత్మని. యో వై భూమా తత్సుఖం అని ఛాందోగ్యంలో దాన్ని భూమా అనేటువంటి ఆత్మ అనే శబ్దంతో చెప్పి తత్సుఖం అదే ఆనందము అని చెప్పారు. ఆనందము ఆత్మ అని చెప్పారు. కనుక ఆనంద స్వరూప ఆత్మ హృదయ కోశములో ఉన్నది. అదే పరమజ్యోతి, అదే జ్యోతులకు జ్యోతి అయినటువంటిది. దాన్ని దర్శించడమే ముముక్షువుల యొక్క కర్తవ్యం. అంటే మనకి ఈ మంత్రం వల్ల ఏమిటి తెలుస్తున్నది? పరావరే అనేటువంటి చోట పరావరే పరహ అన్న అర్థం చెప్పాలని. జ్యోతిషాం జ్యోతి అంటే మాయాస్వరూపమైనటువంటి దానికన్నా, జగత్తు కన్నా భిన్నమైనటువంటి బ్రహ్మము, అది శుభ్రము, నిరవయవము, శుద్ధము అయినటువంటిది.
అది జ్యోతులకు జ్యోతి స్వరూపమైనటువంటిది, దాన్ని తెలుసుకోవాలి అని తెలుస్తున్నది. భాసకాపి సూర్యాద్యాః తద్భాసయితుమక్షమాః తస్మిన్నాదౌ భాసమానే తద్భాసా భాసతేఖిలాః. మనం సుమారులో చివరికి వస్తున్నాం. సుమారులో చివరికి వస్తున్నాం అని ఎందుకన్నానంటే, ఇంకా కొద్ది సేపట్లో మనం చివరికి వచ్చేసినట్టుగా ఈ ఖండంలో సూర్యాద్యాః, సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు భాసకాః, ప్రకాశింపజేసేవి అపి అయినప్పటికీ, సూర్యుడు ప్రకాశింపజేసేవాడే, అలాగే చంద్రుడు ప్రకాశింపజేసేవాడే, అగ్ని ప్రకాశింపజేసేదే కానీ అయినప్పటికీ కూడా తత్ ఆ బ్రహ్మమును భాసయితుం ప్రకాశింపజేయుటకు అక్షమాః, సమర్థములు కావు. అవి బ్రహ్మాన్ని ప్రకాశింపజేయలేవు. అవి లోకంలో వస్తువులను ప్రకాశింపజేస్తాయి. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, చెట్లకు ఉన్న పువ్వులు కనిపిస్తాయి, పెరట్లోని వాకెట్లోని ఉన్న సామాన్లు కనిపిస్తాయి, వచ్చిపోయేటువంటి మనుషులు కనిపిస్తారు, అంతవరకే. కానీ సూర్యుడు ప్రకాశిస్తే ఆత్మ ప్రకాశించదు. ఆత్మని ప్రకాశింపజేయగలిగే శక్తి సూర్యునికి లేదు. ఆదౌ ముందుగా తస్మిన్ భాసమానే, ఆ బ్రహ్మము నిమిత్తముగా ప్రకాశించగా, అంటే ఆ బ్రహ్మం ప్రకాశించింది అనుకోండి, ఆ బ్రహ్మం అనేటువంటిది ముందు ప్రకాశిస్తే అఖిలా సమస్తము తద్భాస, ఆ బ్రహ్మజ్యోతిష్సు చేత భాసతే ప్రకాశిస్తాయి. ఆ బ్రహ్మం ముందు ప్రకాశిస్తే దాని యొక్క జ్యోతిష్యుతో సూర్యుడు ప్రకాశిస్తాడు, చంద్రుడు ప్రకాశిస్తాడు, అగ్ని ప్రకాశిస్తాడు, వాక్కులు ప్రకాశిస్తాయి. అంటే నేను బాగా మాట్లాడానండి, చాలా ఎక్సలెంట్గా నేను ఉపన్యాసం చెప్పాను సార్, నా ఉపన్యాసాన్ని విని 1000 మంది చప్పట్లు కొట్టారండి అంటే, బ్రహ్మము ప్రకాశిస్తే నీ మాట ప్రకాశించింది, నువ్వు ప్రకాశించలేదు. నువ్వు ప్రకాశించడం అనేదే ఉండదు. ఏది ప్రకాశించింది? బ్రహ్మం ప్రకాశించింది. తద్భాస, ఆ బ్రహ్మము ప్రకాశించినట్టుగైతే భాసతే అఖిలా, సమస్తము కూడా ప్రకాశిస్తాయి. సూర్యుడు మొదలైనటువంటివి ప్రకాశించే గుణం కలవి, వస్తువుల్ని ప్రకాశింపజేస్తాయి, కానీ అవి బ్రహ్మమును ప్రకాశింపచేయలేవు. ముందుగా ఆ బ్రహ్మము నిమిత్తముగా ప్రకాశిస్తే, ఆ బ్రహ్మం ప్రకాశిస్తే దాని ప్రకాశం వలన అన్నీ కూడా ప్రకాశిస్తాయి. ఈ విషయంలో మంత్రం ఏమిటండి అంటే, ఉపనిషత్తు ఏమిటి చెప్తున్నది? నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వం ఇదం విభాతి. ఇంతకు ముందు మంత్రంలో జ్యోతిషాం జ్యోతి అన్నారు. అన్ని విధములైనటువంటి ప్రకాశాలకు బ్రహ్మమే ప్రకాశము అని చెప్పారు. నత్ర సూర్యోభాతి అంటే సూర్యునికి కూడా ఆత్మభూతమైనటువంటిది బ్రహ్మమే. ఆ బ్రహ్మములో సూర్యుడు కూడా ప్రకాశించాడు, బ్రహ్మ లోపల సూర్యుడు కూడా ప్రకాశించడు. అంటే బ్రహ్మాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు. సూర్యుడు అనాత్మ విషయాల్ని మాత్రమే ప్రకాశింపజేయగలడు తప్పిస్తే ఆత్మ అయినటువంటి బ్రహ్మాన్ని ప్రకాశింపచేయలేడు. అందువల్ల సూర్యుడు భాసమానుడైనా తద్బ్రహ్మన ప్రకాశయతి, బ్రహ్మము ప్రకాశించదు అని అర్థం. చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు, అగ్ని ఇవి ఏవి కూడా బ్రహ్మాన్ని ప్రకాశింపజేయలేవు. తమేవ భాంతం అనుభాతి అనటం వలన తమేవ పరమేశ్వరం స్వతః భారూపత్వాత్ భాంతం దీప్యమానం అని స్వతహాగా జ్యోతిస్వరూపమైనటువంటి ఆత్మ లేదు బ్రహ్మ లేదు పరమేశ్వరుడు అని పిలువబడేటువంటి వాడిని అనుసరించే జగత్తంతా ప్రకాశిస్తుంది. స్వయంగా ప్రకాశించేది ఆత్మే, స్వయంగా ప్రకాశించేది బ్రహ్మమే, స్వయంగా ప్రకాశించేది పరమేశ్వరుడే. వాడిని అనుసరించే అన్నీ కూడా ప్రకాశిస్తాయి, కానీ స్వయంగా ఏవీ ప్రకాశించవు. ఆ ఆత్మ యొక్క ప్రకాశం చేతనే సూర్యాది జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నది. కనుక ఆరోపణం లేదు, లేదా కల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఆ బ్రహ్మమునందే ప్రకాశిస్తుంది. ఆరోపణమే అనుకోండి, లేదు కల్పితము అనుకోండి,
ఈ జగత్ అనేటువంటిది రజ్జు సర్ప భ్రాంతి అనుకోండి, లేకపోతే ముత్యచెప్పలో వెండి భ్రాంతి అనుకోండి, ఏదనుకోండి, ఇదంతా కూడా సుక్తరజిత భ్రాంతి అయినా లేకపోతే రజ్జు సర్ప భ్రాంతి అయినా ఏదైనప్పటికీ కూడా ఆ బ్రహ్మంలోనే ప్రకాశిస్తాయి. అందువలన ఆత్మ జ్యోతులకు జ్యోతిస్సు, ఆత్మ జ్యోతులైనటువంటి వాటికి జ్యోతిస్సు. సర్వాసు దిక్షు తద్భాతి తస్మిన్నంతర్భవత్యదః జగత్ తతః పృథంగ్ నాస్తి తరంగాదిర్జలాయథాః. ఏమండి, యథార్థంగా జగత్ అనేటువంటిది వేరేగా ఒకటి లేదండి. అందుంచే ఇందాక చెప్పిన ఆభరం ఒకటి, పరం ఒకటి, పరాత్పరం ఒకటి లేదు, ఉన్నదే పరాత్పరం. దాని ఎందే మనం పరాన్ని మాయని ఆరోపణ చేసాం, దాని ఎందే జగత్తును ఆరోపణ చేసాం. అంతే తప్పించి ఆ పరాత్పరం కన్నా మరొకటి లేదు, జ్యోతిషాంజ్యోతి కన్నా మరొకటి లేదు. తత బ్రహ్మము సర్వాసు దిక్షు అన్ని దిక్కులందు కూడా భాతి ప్రకాశించుతున్నది. అదహ ఈ సమస్తము తస్మిన్ ఆ బ్రహ్మమునందు అంతర్భవతి లీనమగును. తత అందువలన పృథక్ జగన్నాస్తి జగత్ అనేటువంటి వేరే పదార్థము లేదు. యథా జలాత్ ఏ విధముగా నీటి కన్నా వేరుగా తరంగాది నాస్తి కెరటాలు మొదలైనటువంటివి లేవు. నీళ్లుంటే నీళ్ల మీదని గాలి వల్ల ఏర్పడ్డటువంటి దాన్ని మనం కెరటము అంటున్నాం, అలా అంటున్నాం. కానీ యథార్థంగా అలలు వేరేగా లేవు, నీరే అల, నీరే కెరటం. అలాగే బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమునందే మనం ఈ జగత్తు అనేటువంటి ఆరోపణ, కారణాత్మకంగా ఆరోపణ, కార్యాత్మకంగా ఆరోపణ అన్నీ చేస్తున్నది దేని యందు? ఒక్క బ్రహ్మమునందే. జలములే కెరటములు, అదేవిధంగా బ్రహ్మమే జగత్తు. నీటి మీద అలల భ్రాంతి ఎటువంటిదో బ్రహ్మమునందు జగద్భ్రాంతి అటువంటిది. జగత్తు భ్రాంతే తప్ప యథార్థము కాదు, బ్రహ్మమే సత్యము. అందువలన బ్రహ్మం కన్నా వేరుగా జగత్తు లేదు. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః చ ఉత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఏ బ్రహ్మ అమృతం ముందు వెనుక ఉత్తర దక్షిణాల్లోని మీదు కింద అన్ని దిక్కుల్లోని బ్రహ్మమే వ్యాపించున్నది. మీదనే బ్రహ్మే ఉంది, కింద బ్రహ్మమే ఉన్నది, ముందు బ్రహ్మమే ఉన్నది, వెనకాతల బ్రహ్మమే ఉన్నది, తూర్పు ఉత్తరం వైపుని బ్రహ్మమే ఉన్నది, దక్షిణం వైపుని బ్రహ్మమే ఉన్నది అని శృతి చెప్తున్నారు. అందువలన బ్రహ్మం ఒక్కటే సత్యం, జగత్తు మిథ్య అని ఈ ఆ బ్రహ్మ ప్రత్యయ సర్వ అబ్రహ్మ ప్రత్యయ సర్వ అవిద్యామాత్ర రజ్వామివ సర్ప ప్రత్యయ. భాష్యంలో భగవత్పాదులు వారు ఏమిటంటున్నారంటే అబ్రహ్మము అనేటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో అది అవిద్యామాత్ర, అది అజ్ఞానం మాత్రమే. ఎలాగంటే రజ్వామివ సర్ప ప్రత్యయ, తాటియందు పాము అనేటువంటి నమ్మకం ఎటువంటిదో బ్రహ్మమునందు జగత్తు అనేటువంటి భ్రాంతి కూడా అటువంటిదే. బ్రహ్మము కానిది అనే నమ్మకం అంతా అవిద్యా విషయమే. త్రాడునందు పామును భ్రాంతి పడినట్లే బ్రహ్మమునందు జగద్భ్రాంతి. బ్రహ్మైవ ఏకం పరమార్థం సత్యం ఇది వేదానుశాసనం. బ్రహ్మము ఒక్కటే, అదే పారమార్థికమైనటువంటి సత్యము అని ఉపనిషత్తుల యొక్క శాసనము అని చెప్పారు. జలతత్వం తరంగాదో బ్రహ్మతత్వం తథాఖిలే తతో బ్రహ్మణి విజ్ఞాతే విజ్ఞాతం సకలం భవేత్. ఏమండి, శౌనకుల వారు అంగిరసుల వారిని ఓ ప్రశ్న వేశారు. ఏమండి, ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం ఎలాగండి అని అడిగారు. అడిగితే దానికి సమాధానంగా ఇప్పుడు చెప్తున్నారు. యథా ఏ విధముగా తరంగాదో అలల యందు జలతత్వం నీటి తత్వమే ఉన్నదో, అంటే అలల్లో ఏముంటున్నది? నీరే ఉన్నది. తథా ఆ విధంగానే అఖిలే జగత్తునందు అంతటా బ్రహ్మతత్వమే ఉన్నది. జగత్తంతా కూడా బ్రహ్మతత్వమే. తతో బ్రహ్మణి విజ్ఞాతే, అందువలన బ్రహ్మము తెలిస్తే సకలం విజ్ఞాతం భవేత్, సమస్తము కూడా తెలియబడినటువంటిది అవుతుంది.
బ్రహ్మం తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే. అలల్లో నీరు ఎలా ఉన్నాదో జగత్తులో బ్రహ్మమే ఉన్నది. వేరుగా అలలు లేవు, వేరుగా జగత్తు లేదు. అందువలన బ్రహ్మము తెలిస్తే సమస్త జగద్విషయాలు మనకి తెలుస్తాయి. శౌనకుడు అంగిరస్తుని, స్వామి ఏది తెలిస్తే అంతా తెలుస్తుంది, కస్మిన్ను విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఒకటి 3లో అడిగారు. అడిగితే దానికి సమాధానంగా 2:12లో ఒక్క బ్రహ్మము తెలిస్తే అంతా తెలుస్తుంది, ఒక బ్రహ్మం తెలిసినట్టుగైతే అంతా తెలిసినట్టుగే అని సమాధానాన్ని చెప్పారు. అంటే బ్రహ్మం ఒక్కటే, అదే తెలియవలసినటువంటిది అని మనం ఈ మొండకం 2వ ఖండంలో రెండో అధ్యాయం 2వ ఖండం వరకు మా అనుభూతి ప్రకాశాన్ని చూడడం అయింది. మనం ముండకంలోని